ఈయన ఈ తప్పు చేయకపోతే కూడా, తప్పు చేయకుండా వాళ్ళు కేసు కట్టినట్లయితే అంటే ఇక తప్పదు కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నా. కొన్ని సందర్భాలలో ఆడపిల్లలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులకు గొడవలు జరిగినప్పుడు తల్లులే తండ్రుల మీద పోక్సోలో కేసులు కట్టిస్తూ ఉన్నారు. చిన్న పిల్లల మీద జరుగుతున్నటువంటి లైంగిక దాడి నుండి ఆ పిల్లల్ని కాపాడడం కొరకు తీసుకొస్తే వరకట్న వేధింపులకు గురవుతున్న వాళ్ళు, చంపబడుతున్న వాళ్ళు, చిత్రహింసలకు గురవుతున్న వాళ్ళు, అటువంటి మహిళలను కాపాడడానికి తీసుకొచ్చినటువంటి 498 చట్టం అనేది ఇవాళ కనీసము నాలిక గీక్కునేటువంటి టంగ్ క్లీనర్కి ఉన్నటువంటి వర్త్ని వాల్యూని కూడా లేకుండా చేసుకున్నారు. కేవలం కొంతమంది ఆడవాళ్ళు పెట్టినటువంటి ఈ దొంగ ఫాల్స్ కేసెస్. రేపు పొద్దుగాల నేను భయపడతా ఉన్నది మనమందరం భయపడాల్సిన అవసరం. ఇది భావి తరాలలో బాల బాలికలకు అత్యంత ప్రమాదకరమైనటువంటి సూచన. వెల్కమ్ టు హిట్ టీవీ. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ శివరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాము. నమస్తే సార్. సార్, రీసెంట్గా మనం చేసిన ఎపిసోడ్స్కి మళ్ళీ ఇంకొక మెయిల్ వచ్చింది సార్. ఒక క్లయింట్ ఒక కాలరు మనకు కాల్ కనెక్ట్ అవ్వట్లేదని మెయిల్ చేయడం జరిగింది. తన ప్రాబ్లమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు సొల్యూషన్ చెప్పండి దానికి. ఏంటంటే సార్, ఒక పర్సను సార్ మా ఇంటి దగ్గర నేను ఒక షాప్కి వెళ్ళాను. ఆ షాప్లో ఒక చిన్న గొడవ అయింది. ఆ గొడవైన సందర్భంలో కూడా ప్రైస్ రేట్ అనేది పెంచి నాకు అతనికి అమ్మడం వల్ల అక్కడ ఒక పెద్ద గొడవ అవ్వడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిన సందర్భంలో కూడా గొడవ జరిగిన దాంట్లో కూడా తప్పేమీ లేదు, నా తప్పేమీ లేదు. కానీ తను నా పైన కేసు పెట్టాడు. ఏమని కేసు పెట్టాడంటే, తన కూతుర్ని గొడవ అయ్యే సందర్భంలో నేను తనతో మిస్బిహేవ్ చేశానని నా మీద కేసు పెట్టాడు సార్ పోలీస్ స్టేషన్లో. నేను ఏ తప్పు చేయలేదు, కానీ పోలీసులు నా పైన కేసు అనేది ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ కూడా చేశారు. దీనికి నేను లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని ఒక పర్సన్ అడుగుతున్నారు సార్. అంటే ఆ పర్సన్ వాళ్ళ కూతురితోటి షాప్ దగ్గరకు వచ్చిన అతని వాళ్ళ కూతురుతోటి షాప్ అతని మీద కేసు పెట్టించారు సార్. అంటే నా కూతురుతోటి మిస్బిహేవ్ చేశారు అనేసి కేసు పెట్టించారు. అంటే ఈ పర్సన్ అడుగుతుంది ఏంటంటే, నేను ఇప్పుడు ఈ కేసు ద్వారా లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి? నా అంటే ఇప్పుడు ఇక్కడ ఫాల్స్ కేసు పెట్టిండ్రు. నేను వాళ్ళ డాటర్ని నేను అబ్యూస్ చేయకుండానే నేను చేసిన, మోలెస్ట్ చేసిన, అబ్యూస్ చేసిన, ఈ రకంగా నా మీద కేసులు కట్టిండ్రు అని చెప్పేసి. అంటే ఇక్కడ ఇది నిజంగా కూడా అమ్మా ఈ రకమైనటువంటి కేసులు ఈ రోజులలో చాలా ఎక్కువ అయిపోతా ఉన్నాయి. ఆడపిల్లల పేరెంట్స్ వాళ్ళ కూతురిని రక్షకులుగా ఉండాల్సిన వాళ్ళు, వాళ్ళ కూతురికి ఒక పద్ధతిగా కాపాడుకోవాల్సిన వాళ్ళు ఇలా వాళ్ళే తీసుకొచ్చి రోడ్డు మీద ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటమ్మా, మనకేదో మెసేజ్ చేసిండు కదా అని చెప్పేసి వన్ హ్యాండ్ నమ్మడానికి కూడా లేదు. నిజంగా ఆయన అబ్యూస్ చేయొచ్చు, లేదు చేయకపోతుండొచ్చు. బట్ ఇక్కడ చేయలేదు, నేను ఏం చేయలేదు, నేను నాట్ గిల్టీ, నేను ఇన్నోసెంట్ని అయినప్పటికీ నేను నా మీద ఒక ఫాల్స్ కేసు కట్టిండ్రు అంటున్నారు. కాబట్టి ఆయన ఎఫ్ఐఆర్ ఏమైనా పెట్టాడా? మనకి లేదు సార్, ఎఫ్ఐఆర్ ఏం పెట్టలేదు. సో ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే మనం డీటెయిల్గా చెప్పగలిగే వాళ్ళము. బట్ ఏంటి అని అంటే, నేను ఒక షాప్ రన్ చేస్తా ఉన్నా, నా షాప్కి ఒక వ్యక్తి వచ్చేసి ఏదో ప్రోడక్ట్స్ పర్చేస్ చేసే క్రమంలో ఆయన షాప్లో రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నాతో గొడవ పడ్డాడు. తిరిగి వెళ్ళేసి మళ్ళీ పిఎస్లో నా మీదనే కేసు కట్టిండు. కేసులో భాగంగా ఏంటి అంటే, వాళ్ళ కూతుర్ని నేను ఏదో అబ్యూజ్ చేసిన షాప్కి వస్తే అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇది నిజంగా కూడా ఏంటి అని అంటే, ఈయన ఈ తప్పు చేయకపోతే కూడా, తప్పు చేయకుండా వాళ్ళు కేసు కట్టినట్లయితే దీన్ని మనము కొంచెము తప్పుగానే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఇలాంటి పరిస్థితిలో ఏంటి అని అంటే, ఈ షాప్లో సీసీ కెమెరాస్ ఉన్నట్టుగా ఏమైనా మెన్షన్ చేశారు ఆయన? లేదు సార్. తను చెప్తుంది ఏంటంటే సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి సార్. చాలా మంచిదమ్మా. సీసీ కెమెరాస్ అనేది ప్రతి ఒక్కరు షాప్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లక్కీ ఫెలో సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా, ఆ సీసీ కెమెరాస్ ఎవిడెన్స్ని చూస్తే నిజంగా ఈ అమ్మాయిని అబ్యూస్ చేశాడా లేదా అనేది తెలిసిపోతుంది.
సో, ఆ కెమెరాస్‌ని బేస్ చేసుకొని ఇప్పుడైతే ఈయన మీద కేసులు కట్టడము, ఈ డిటెన్షన్స్, అరెస్ట్‌లు, బెయిల్స్ ఇయన్నీ వచ్చి ఉన్నాయి కాబట్టి, ఇప్పుడేందంటే ట్రయల్‌లో వాళ్ళ కౌన్సిల్ ద్వారా ఆ సీసీ కెమెరా ఏదైతే ఫుటేజ్ ఉందో, ఆ ఫుటేజ్‌ని ఆయన చూపెట్టాల. చూపెట్టేది ఇది ఫాల్స్ ఫ్యాబ్రికేటెడ్ కేసు, సత్యదూరం ఉన్నటువంటి కేసు. సో, ఏంటి అనంటే నా దగ్గరికే నా షాప్‌కొచ్చేసి నాతో గొడవ పడి నేనెక్కడ వాళ్ళ మీద కేసు పెడతానో అని జెప్పేసి ముందస్తుగా వాళ్ళు వెళ్లి వాళ్ళ కూతురుతో కేసు కట్టించి ఉన్నారు అని జెప్పేసి ఈయన కౌంటర్ ఇయ్యగలిగితే ఖచ్చితంగా గూడా ఆ కేసు ఈయన గెలవడం జరుగుతది. ఆ కేసు నుంచి బయటికి రావడం జరుగుతది. కానీ సార్ ఒకవేళ గొడవ జరిగిన సందర్భంలో సీసీ కెమెరా లేకపోతే అప్పుడు ఎట్లా చేయాలి సార్? సో, చాలా మంచి ప్రశ్న. బట్ ఏంటి అంటే సీసీ కెమెరా లేకపోతే ఖచ్చితంగా ఈ అమ్మాయిని అబ్యూజ్ చేస్తున్న క్రమంలో ఏ విధంగా అబ్యూజ్ చేశారు అని జెప్పేసి ట్రయల్‌లో అడ్వకేట్ గారు అడుగుతారు. ఎందుకంటే తండ్రి పక్కనే ఈ పాప ఉంటది గదా! షాప్‌కి వెళ్ళినప్పుడు తండ్రి పక్కనే పాప ఉండడం జరుగుతది గాబట్టి, ఆ పాప మరి తండ్రి పక్క ఉన్నటువంటి ఆ పాపని ఈయన ఎక్కడి నుంచి అబ్యూజ్ జేసినాడు, ఎట్లా అబ్యూజ్ జేసినాడు, ఏం జరిగింది అని జెప్పేసి ఆ అమ్మాయిని అడగడం జరుగుతది. సో, ఏంటి అనంటే అమ్మాయిలకు సంబంధించి మనకు ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అనేటివి ఉంటాయి. ఇది డిఫరెంట్ పార్ట్. బట్ ఏంటి అనంటే ఈ అమ్మాయిని అడిగినప్పుడు ఈ అమ్మాయి చెప్పే సమాధానం బట్టి జడ్జి గారు ఒక అంచనాకు వచ్చి దాన్ని బట్టి ఈయనకి శిక్ష వేయడము, శిక్ష వేయకపోవడం జరుగుతది. అంటే సార్ ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసెస్ అనేవి అంటే వేరే అంటే ఒక మిస్‌యూజ్ కేసులనేవి చాలా ఎక్కువగా మారిపోతున్నాయి సార్. ఇంటికి వెళ్ళినప్పుడు గూడా చిన్న పిల్లల్ని యూజ్ చేసుకొని కేసులనేవి ఒక వ్యక్తిపై పెట్టడం మీరు అనేది అక్కడి వరకు ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు నీకొక విషయం చెప్తే కొన్ని సందర్భాలలో అంటే ఇక తప్పదు కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నా. కొన్ని కొన్ని సందర్భాలలో ఆడపిల్లలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులకు గొడవలు జరిగినప్పుడు తల్లులే తండ్రుల మీద పోక్సోలో కేసులు కట్టిస్తా కేసులు ఉన్నారు. కట్టి మీరు ఎవరి గురించో ఎక్కడో మాట్లాడుతా ఉన్నారు గదా! డ్యాడీ అలా చేసిండు, డ్యాడీ ఇట్లా చేసిండు, డ్యాడీ అక్కడ పట్టుకుండు, డ్యాడీ ఇక్కడ పట్టుకున్నాడు అని చెప్పేసి తల్లి తండ్రి మీదనే కేసులు కేసు కట్టిస్తా పెట్టేసి ఉంది. సో, చాలా దుర్మార్గం, దారుణం. నిజంగా గూడా పోక్సో చట్టం అనేది మైనర్ పిల్లలు, చిన్న పిల్లల పిల్లల మీద కోసం. జరుగుతున్నటువంటి లైంగిక దాడి నుండి ఆ పిల్లల్ని కాపాడడం కొరకు తీసుకొస్తే, ఇయాల ఆ పోక్సోలో ఇటువంటి ఫాల్స్, ఫ్యాబ్రికేటెడ్, సత్యదూరమైనటువంటి కేసులు కట్టడం వల్ల నిజమైన ఆడపిల్లలకి న్యాయం జరగకుండా పోతదమ్మా. గతంలో ఏంటి అనంటే 490 అనే ఒక అద్భుతమైన చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఏం జరిగింది అనంటే ఎట్లా అంటే అత్తింటి వేధింపులకు గురైతున్న వాళ్ళు, వరకట్న వేధింపులకు గురైతున్న వాళ్ళు, చంపబడుతున్న వాళ్ళు, చిత్రహింసలకు గురవుతున్న వాళ్ళు, అటువంటి మహిళలను కాపాడడానికి తీసుకొచ్చినటువంటి 490 చట్టం అనేది ఇవాళ కనీసము నాలిక గీక్కునేటువంటి టంగ్ క్లీనర్‌కి ఉన్నటువంటి వర్త్‌ని, వాల్యూని గూడా లేకుండా చేసుకున్నది. కేవలం కొంతమంది ఆడవాళ్ళు పెట్టినటువంటి ఈ దొంగ ఫాల్స్ కేసెస్. రేపు పొద్దుగాల నేను భయపడతా ఉన్నది, మనమందరం భయపడాల్సిన అవసరం ఏంటి అనంటే, పోక్సో గూడా ఈ విధంగా నీరు గారిపోతదా అని. ఎందుకంటే నేను ఆడపిల్ల తండ్రిని, నేను ఆడపిల్ల తల్లిని, నా దగ్గర ఒక ఆడపిల్ల ఉంది. ఆ పిల్లని తీసుకొచ్చి నువ్వు రోడ్డు మీద ఏస్తున్నవే. నిజంగా రేపు పొద్దుగాల ఆ పిల్లకి అట్లా జరిగితే, లేదు వాడికి శిక్ష పడి ఆ పిల్ల మీద ప్రతీకారం తీసుకునే భాగంలో ఆ పిల్లని వాడు ఏదైనా చేస్తే, నిజంగా కూడా అన్యాయం జరిగినప్పుడు రక్షణగా ఉండాల్సినటువంటి చట్టాలు, ఒక బ్రహ్మాస్త్రంలాగా ఆడపిల్లలకు పనిచేయాల్సినటువంటి చట్టాలు, ఈరోజు కొంతమంది ఆడవాళ్ళు పెట్టేటువంటి, కొంతమంది చేస్తున్నటువంటి ఈ అబద్ధపు కేసెస్ల వల్ల కంప్లీట్గా నీరు గారిపోతా ఉన్న తల్లి. సో, వీటి మీద ఏంటి అనంటే మహిళలుగా మీరందరూ ముందుకు రావాలా. ఒక మహిళలు ఆడవాళ్ళకే శత్రువులు అనే విధంగా కాకుండా, ఒక మహిళకి అన్యాయం జరిగినప్పుడు ఇంకో మహిళ లేకపోయినప్పటికీ చట్టం నిలబడుతున్నప్పుడు ఆ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయకూడదని చెప్పేసి మీ ద్వారా నేను చేతులెత్తి ప్రతి ఒక్క ఆడపిల్లలకి మొక్కుకుంటాను. అంటే సార్ ఈ మధ్య కాలంలో పోక్సో యాక్ట్ అనేది చిన్న పిల్లల కోసం తీసుకొచ్చిన యాక్ట్ అది. అది ఈ ఈ పోక్సో యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా చాలామంది
పిల్లలు కూడా వాళ్ళ లైఫ్ని పోగొట్టుకుంటున్నారు. అంటే తల్లిదండ్రులు ఆడపిల్ల వైపు వాళ్ళు పెద్ద కులస్తులై ఉండడము, అబ్బాయి చిన్న కులస్తుడై ఉండడం, అంటే వాళ్ళ ప్రేమని అంగీకరించకపోవడం వల్ల కూడా చిన్నపిల్ల అవ్వడంతోటి పోక్సో కేసులు అనేవి ఆ పిల్లతోటి బలవంతంగా పెట్టిస్తున్నారు. అందువల్ల ఒక అబ్బాయి జీవితాన్ని కూడా కోల్పోవడం చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఏంటమ్మా మీరు అడుగుతున్న ప్రశ్నకి సమాధానంగానే పోక్సో యాక్ట్‌లో మార్పులు, చేర్పులు జరగబోతున్నాయి. ఈ మార్పులు, చేర్పుల వల్ల కొంతమంది రక్షింపబడుతుండొచ్చు. కానీ నేను ఖచ్చితంగా ఒక న్యాయవాదిగా నేను వ్యక్తిగతంగా చెప్పగలుగుతా. చెప్తున్నా స్ట్రాంగ్‌గా ఫ్రమ్ యువర్ ప్లాట్‌ఫార్మ్. ఎప్పుడైతే మార్పులు, చేర్పులతో పోక్సో యాక్ట్‌ని మనం గెలుకుతున్నామో, ఆ పోక్సో యాక్ట్ నిర్వీర్యం కాబోతా ఉన్నది. ఆ పోక్సో యాక్ట్ నిర్వీర్యం కాబోతా అంటే ఉన్నది. ఎలా అంటారు సార్? ఏంటి అనంటే ఆ పోక్సో యాక్ట్ తన యొక్క ఏమంటారు? తన యొక్క నిజమైనటువంటి క్వాలిటీని కోల్పోతా ఉన్నది. ఎందుకన్నానంటే అమ్మా ఇప్పుడు 16 సంవత్సరాలు, 18 సంవత్సరాల లోపు పిల్లలు కూడా విచ్చలవిడిగా తిరగడం, సమాజంలో వాళ్ళకి మంచి చెడు అనేది తెలవకపోవడం, ఈ సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ అవ్వడం, దీనివల్ల ఏంటి అంటే స్కూల్ ఏజ్‌లోనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం. దానికి తోడు కొంతమంది ఏంటి అనంటే మీరన్నట్టుగా కులాలు కావచ్చు, లేకపోతే మతాలు కావచ్చు, లేకపోతే వేరే ఇతర కారణాల వల్ల కావచ్చు కాక ఏంటంటే ఆడపిల్లల తల్లిదండ్రులు ఏంటంటే మగవాళ్ళ మీద కేసులు పెట్టించడం. సో, ఇటువంటి వాళ్ళల్ల మళ్ళీ ఇంతకు ముందుకే చెప్పినాను కదమ్మా! ఈ ఫాల్స్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ అండ్ సత్యదూరమైనటువంటి ఈ కేసుల వల్ల ఈ యాక్ట్ అనేది నిర్వీర్యమైన రోజు నిజంగా ఏ ఉద్దేశంతోనైతే నాడు ఇవ్వడం జరిగిందో పోక్సో యాక్ట్, ఆ ఉద్దేశం అనేది నీరు గారిపోతది. అంటే పోక్సో యాక్ట్ తీసుకురావడం వల్ల చిన్న పిల్లలకి లాభం కన్నా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే వాళ్ళే చాలా వరకు ఉన్నారు. అదే కదమ్మా! చట్టము లేనప్పుడేమో చట్టం లేదు, లేదు, లేదు అని బాధపడతాం. ఎప్పుడైతే చట్టం మనకొస్తదో దాన్ని మనం మిస్‌యూజ్ చేయడం ప్రారంభిస్తాం. నిజంగా ఆడపిల్లలు ముఖ్యంగా చిన్న పిల్లలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ చిన్న పిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలను ప్రతిఘటించడానికి, చిన్న పిల్లల మీద అత్యాచారం చేసినటువంటి వ్యక్తులను అత్యంత కఠినంగా శిక్షించడానికి తీసుకొచ్చినటువంటి పోక్సో యాక్ట్ కొంతమంది ఈ విధంగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు, స్వప్రయోజనాల కొరకు పెడుతున్నటువంటి కేసుల వల్ల ఈరోజు దానిలో మార్పులు, చేర్పులు చేయాలి అని గౌరవ న్యాయస్థానాలు కూడా భావించడం జరుగుతూ ఉన్నది. ఇది ఎటువైపు దారితీస్తుంది అంటే ఇది కేవలం ఆ పోక్సో యాక్ట్ యొక్క పతనం వైపు ఏదైతే ఉద్దేశంతో పోక్సో యాక్ట్‌ని పెట్టడం జరిగిందో ఆ యొక్క పోక్సో యాక్ట్ యొక్క ఉద్దేశాన్ని నీరుగార్చే వైపు ప్రయాణం చేస్తది. ఇది భావి తరాలలో బాలికలకు అత్యంత ప్రమాదకరమైనటువంటి సూచిక. అంటే చాలా వరకు సార్ ఇలాంటి గొడవలు అయినప్పుడు చాలామంది కోర్టులో వెళ్ళిన సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ కూడా సజెషన్స్ ఇస్తా ఉంటారనమాట. ఇప్పుడు అడ్వకేట్స్ సజెషన్స్ ఇస్తారు అని చెప్పేసి మళ్ళీ అడ్వకేట్స్ని బ్లేమ్ చేయడం కంటే కూడా కన్నా తల్లిదండ్రులు గొడవలు జరిగినప్పుడు తండ్రుల మీద పోక్సో యాక్ట్లు పెట్టియడము, లేకపోతే ఇట్లా ఈ విధంగా జరిగినప్పుడు ఇంట్లో పేరెంట్సే పోక్సో యాక్ట్లు పెట్టియడం ఇవన్నీ కూడా పరిశీలనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకొని మనం ఇట్లాంటి ఫేక్ కేసెస్‌లో ఇట్లాంటి ఫాల్స్ కేసెస్‌లో పెట్టినప్పుడు నిజమైనటువంటి లబ్ధిదారులు, నిజమైన విక్టిమ్స్‌కి అన్యాయం జరుగుతుంది అన్న ఆలోచన సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తికి రావాలి. సామాజిక బాధ్యతతోని అలాంటి ఫాల్స్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ కేసులు పెట్టకుండా ముందుకు నిర్ణయాలు తీసుకోవాలి. అయితే సార్ ఇప్పుడు మనకు ఎవరైతే వ్యక్తి తన ప్రాబ్లం చెప్పుకున్నారో తన పైన ఎలాంటి కేసెస్ పెట్టే అవకాశం ఉంటుంది సార్? ఇక్కడ మన దగ్గర చెప్పుకున్నటువంటి వ్యక్తి మీద ఆల్రెడీ కేసులు పెట్టి ఉన్నారు. ఎటువంటి కేసులు పెడతారు అనేది కాదు, ఆల్రెడీ కేసులు పెట్టి ఉన్నారని ఆయన మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఏ కేసులు పెట్టి ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మిత్రమా, మీరు మాకు మెయిల్స్ రూపంలో పంపినప్పుడు మీరు క్లియర్గా పంపండి. ఇప్పుడు ఏంటి అంటే మీరు ఇక్కడ ఎఫ్ఐఆర్ పంపలేరు. మీరు ఎఫ్ఐఆర్ పంపితే మీ ఎఫ్ఐఆర్, కేస్ డైరీ, మీకు బెయిల్ వచ్చిన విధానాన్ని చూసి మీకు ఏదైనా మేము ప్రాపర్ సలహా ఇచ్చేవాళ్ళం. కానీ ఇక్కడ ఏంటి అంటే మీరు ఒక క్వశ్చన్ ఇచ్చినారు. ఏమైనప్పటికీ మీ క్వశ్చన్ని మేము రెస్పెక్ట్ చేస్తూ ఉన్నాము. మీరేంటి అంటే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి ఆ కేసు నుంచి బయటపడవచ్చు, ఆ కేసును కొట్టేపించుకోవచ్చు. లేదు అనంటే ట్రయల్లో మీరు ఏంటి అంటే నాట్ గిల్టీ అనే విధంగా మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ని ప్రొవైడ్ చేసేసి ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో ఆ కంప్లైంట్ని మనం విచారించే క్రమంలో తను నిజం చెప్తుందా, అబద్ధం చెప్తా ఉందా చట్టం వారికి తెలుస్తుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక మంచి అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకోవడం. ఆ మంచి అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీరు ఈ కేసు నుంచి బయటికి వస్తారు. థ్యాంక్ యూ సార్.
మీకు కూడా ఇలాంటి ఏదైనా లీగల్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నట్లయితే మీ స్క్రీన్ పైన ఇచ్చేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. లేదైనా మీ ప్రాబ్లమ్ని మాట్లాడడానికి ఇబ్బంది ఉన్నట్లయితే మీ ప్రాబ్లమ్ని కూడా మెయిల్ ద్వారా మాకు పంపించవచ్చు. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ.